ఈరోజైతే మనం కుల్ఫీ ఎలా చేసుకుందామో చూద్దాము. నేనైతే హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను. ఆ తర్వాత బాదం ఇలాచి పేస్ట్ చేశాను. ఇంకా 2 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ తీసుకొని అందులో కొంచెం మిల్క్ పోసి ఇలా నేను మిశ్రమాన్ని కలిపాను. మిల్క్ మరిగిన తర్వాత ఈ పేస్ట్ని వేసాను. ఇంకా అంటే ఇందాక నేను చేసుకున్న పొడిని, ఆ తర్వాత ఈ కార్న్‌ఫ్లోర్ని కూడా ఇలా వేసి ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. మనం బెల్లం కానీ షుగర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇలా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి, మాడిపోతూ ఉంటుంది లేకపోతే. ఇప్పుడు మనము ఈ ఐస్ క్రీమ్ ట్రేలో వేసుకోవాలి. అంటే మనము కార్న్‌ఫ్లోర్ ఎందుకు కలుపుతామంటే కుల్ఫీ సాఫ్ట్గా అవుతుంది. సో అందుకోసమని మనం కార్న్‌ఫ్లోర్ కలుపుతూ ఉంటాము. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అంటే ఒక 7 అవర్స్ పెట్టాను. అంటే మనము 6 to 7, 8 అవర్స్ ఇష్టం, ఏ టైం అయినా పెట్టుకోవచ్చు. కానీ 7 అవర్స్కి ఎక్కువ పెట్టాలి. ఇంకా 7 అవర్స్ తర్వాత తీస్తే చూడండి ఇలా కుల్ఫీ అయింది. ఇంకా నాకు కూడా ఇష్టము, అను బేబీ కూడా చాలా ఇష్టంగా తింటుంది. పిల్లలకి మాత్రం సమ్మర్లో ఇలా చేసి పెడితే బయటకి ఎండలో వెళ్ళి ఆడుకోకుండా ఉంటారు.